ఓకే, మనం ఎన్నికల ప్రచార భాగంగా మరి మోకిల తాండాలో మనం ఇప్పుడు ఏదైతే లలిత రవి ఏదైతే డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్నారో మరి ప్రధానంగా మరి ఓటర్లు ఏ విధంగా స్వాగతిస్తున్నారు, మరి గతంలో తను ఓటమి పాలైన సందర్భంగా మరి ఈసారి సానుభూతి ఉండి మరి గెలుపు పొందుతారా, మరి పెద్ద పెద్ద నాయకులు తన వెంబడి ఉండి మరి గెలిపించే దిశగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మరి తన మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతుంది, మరి తన గతంలో చేసినటువంటి సర్వీసులు ఏమున్నాయనేది మనతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నాడు. నమస్కారం అన్న. నమస్కారం అన్న. ఎట్లా ఉందన్న? ఏదైతే గతంలో మీరు ఓటమి పాలయ్యారు, ఎట్లా మీరు అదే సానుభూతితోటి మీరు గెలుస్తామంటున్నారా, లేకపోతే ఇంకేమైనా తాండకి ఏమైనా సర్వీస్ చేశారా? చాలా సర్వీస్ చేశామండి. ఇంతకుముందు కూడా మేము సర్పంచ్గా కాంటెస్ట్ చేసి కొన్ని ఓట్లతోనే ఓడిపోవడం జరిగింది. అంతేగాని భారీ తేడాతో ఏమి ఓడిపోలేకపోయాము. అయితే ఇప్పుడు పెద్ద మనుషులందరూ దేవుల నాయక్ అన్న గారు కానీ, రాజు నాయక్ బావ గారు కానీ, వాళ్ళందరి సహాయ సహకారాలతో నన్ను పార్టీకి అతీతంగా క్యాండిడేట్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు అందరూ పెద్దలు అనుకున్నారు, అంటే అన్ని పార్టీస్ కలిసినాయి. డైరెక్ట్ యునానిమస్ చేస్తే ఈ తాండా కొంచెం బెటర్గా అవకాశం ఉండేది కదా, ఒక మోడలింగ్గా అనుకున్నాము. కొన్ని అనివార్య కారణాల వల్ల అది కాలేకపోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు గతంలో ఒక 30 ఓట్లతోటేమో మీరు ఓటమి పాలైనట్టు. 115 అంటే తక్కువలో తక్కువ ఒక 60 ఓట్లతోటి ఓటమి పాలైనరు. తర్వాత అది కూడా ఎందుకు అట్లా జరిగిందంటారు? అంటే మీరు ఏమన్నా అందులో మీ క్యాంపెయినింగ్ లోపం అనుకుంటారా, కొంచెం టఫ్ లేదు? మేమంతా యూత్, అప్పుడు యువకులము. ఓకే, ఇక పెద్ద మనుషులు ఏమనుకున్నారంటే జర పిల్లలు ఉన్నారు కదా, పెద్ద మనుషులకు ఇస్తే బాగుంటుంది అని చెప్పి మాకు ఆ విధంగా చేయడం జరిగింది. అంటే దాంతో మీరు అనుభవం అయితే మీకు వచ్చేసింది 100%. ఇప్పుడు ఎందుకంటే గతంలో నేను ఓడిపోయినా, ఇప్పుడు ఆ రోజుల యువకుని చిన్నపిల్లలకి ఎందుకు అవకాశం ఇవ్వాలని ఇవ్వలేరు. ఇప్పుడు పెద్దగా అయిపోయిన రవి, మరి ఇప్పుడు పెద్దగా ఉండి మరి ఇప్పుడు ఏదైతే చుట్టుపక్కల ఉన్నటువంటి మోకిల తాండా అనేది కార్పొరేట్ దిశగా వెళ్ళిపోతుంది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది? 100%. ఇక తండలో మేము చేసిన ప్రోగ్రాంలు కానీ గ్రామ ప్రజలందరికీ తెలుసు ఆల్రెడీ. మేము ఏ పనులు అయితే చేసినామో, మేము సర్పంచ్ ఓడిపోయిన తర్వాత కూడా సార్త్రిని అనుకుని ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ వరకు ఒక 35 లక్షలు నా సొంత డబ్బులతో రోడ్ వేయించడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీని సపరేట్గా చేయడంలో గ్రామ యువకులందరూ నాతోటి కలిసి మేము మినిస్టర్ దగ్గరికి వెళ్ళి మన పంచాయతీని సపరేట్ చేసుకోవడం జరిగింది. దీంతో పాటు స్కూల్ విషయంలో కానీ, వైద్య విషయంలో కానీ అందరికంటే ముందు మేమే ఉంటాం, యువకులమే ఉంటాము. నాతో పాటు చాలామంది మ్యాక్సిమం 80-90% పిల్లలు నాతోనే ఉంటారు. అంటే ఇప్పుడు విద్య విషయంలో ఎట్లా ఉంటారు? ఇప్పుడు ఇక్కడ అంతా కార్పొరేటర్ వ్యవస్థ ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. మరి ఇక్కడ మీది ప్రైమరీ స్కూల్ బహుశా ఎంత ఉంటుందో, ప్రైమరీ స్కూల్ దాన్ని ఏమన్నా ఐఆర్ చేసి దాన్ని కూడా కార్పొరేటర్ వ్యవస్థగా తీసుకుపోయే ప్రయత్నం చేస్తారంటారా? 100% చేస్తాము. స్కూల్ కాంపౌండ్ వాళ్ళు చేసింది కూడా మేమే. ఇంతకుముందు కాంపౌండ్ వాళ్ళు లేకుండే గత 15-16 సంవత్సరాల క్రితము దాన్ని వేరే వాళ్ళు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తే దాన్ని ఆపేసి కాంపౌండ్ వాళ్ళు నిర్మించింది యువకులమే. మాకు పెద్ద మనుషులు కూడా సపోర్టెడ్గా ఉన్నారు. ఓకే, రవి గారు అనేది ఇప్పటివరకు ఏ అధికారంలో లేకుండానే, అంటే సొంత నిధులతోటి ఇప్పుడు ఏదైతే రోడ్డు కావచ్చు, తర్వాత తాండా డివిజన్ చేసి సర్పంచ్ కావచ్చు, తర్వాత ఈ స్కూల్ బిల్డింగ్ కాంపౌండ్ వాళ్ళు చేయడం కానీ, ఇదంతా సొంత నిధులతోటి మీరు చేయడం జరిగింది. ఎందుకు చేయవలసి వచ్చింది? ఎందుకంటే ఏ లాభార్జన ఉద్దేశంతో చేశారు? లేదు, గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే చేయడం తప్ప ఎటువంటి లాభార్జన లేదు. అంటే మనకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది కదా, నేను రాజకీయ లబ్ధి కోసం నేను చేయాలి, లేకపోతే నాకు దీనిలో ఏదో ఇంత మనకు వస్తుంది అనేది కాంట్రాక్ట్ బేసిక్ కింద ఇట్లా అనుకోవచ్చు. అంటే జనాలు అనుకోలేరు. యాక్చువల్లీ నేను హై క్వాలిఫై ఎడ్యుకేటెడ్ని. నేను యాక్చువల్లీ ఎంబీఏ చేసిన, లా చేసిన, పిహెచ్డికి వెళ్ళి ఇంటర్వ్యూకి వెళ్ళి కూడా వచ్చిన. ఓకే, గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో తప్ప ఇంకోటి ఉద్దేశం లేదు. ఓకే, మీరు ఇప్పుడు ఏదైతే ఒక న్యాయ వ్యవస్థలో పనిచేసినప్పటికీ మరి అసలు చిక్కులు ఫర్దర్లో మీ తాండకు వచ్చి ఉంటే అసలు న్యాయపరమైన చిక్కులను ఎట్లా మీరు అక్కడ నుంచి ఆ క్యాండిడేట్లను రిలీజ్ చేసుకొని చిన్న చిన్న సమస్యలు ఉంటే పోలీస్ స్టేషన్ కాకుండా తర్వాత ఇక్కడనే పరిష్కారం మార్గం ఏమైనా చేస్తారా? 100%. నా సహాయ సహకారాలు గ్రామానికి ప్రతి ఒక్కరికి. ఇప్పుడు నాకు ఎవడైతే యాంటీగా ఉన్నాడో, ఆపోజిట్గా ఉన్నాడో వాళ్ళ కూడా సాయం చేస్తా. ఎందుకు అట్లా ఉండదు కదా, ఇప్పుడు ప్రత్యర్థులు అన్నప్పుడు ఏదైనా దానికి కానీ ఇప్పుడు ఎలక్షనే. ఓకే, తర్వాత అందరం కలిసిమెలిసి ఉంటాము. ఓకే, అది
ఇప్పుడు మీ తరపు నుంచి న్యాయం జరిగింది, లేకపోతే అన్యాయం జరిగింది, లేకపోతే కోర్టు కేసు ఎక్కవలసి వచ్చిన పరిస్థితి వచ్చింది అనుకో, వాళ్ళ దగ్గర డబ్బులు లేని పరిస్థితి ఉంటారు, కోర్టు ఫీజు కట్టవలసిన పరిస్థితి, లాయర్లను ఫీజు కట్టలేని పొజిషన్లో ఉంటారు. అటువంటి వాళ్ళకు మీరు ఏ విధంగా న్యాయం చేస్తారో? 100% వాళ్ళ తరపున ఏ విధమైన ఫీజు అయినా సరే నేనే చెల్లించి, అవసరం అనుకుంటే వాళ్ళ తరపున కేసు నేనే వాదిస్తాను కోర్టులో. ఓకే. ఒకవేళ ఇన్ కేసు నేను బిజీగా ఉంటే నా తరపున వేరే అడ్వకేట్ని పెట్టి వాళ్ళ ప్రాబ్లం క్లియర్ చేసే జిమ్మేదారి నాది. చేశారా ఇప్పుడు అటువంటి ఎప్పుడన్నా చాలా చేసాం, సంబంధించినటువంటి చాలా చేసాం. తాండలో ప్రతి కేసును పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి అక్కడనే కాంప్రమైజ్ చేసి లోక్ అదాలత్తో నంబర్ ఆఫ్ కేసెస్ కాంప్రమైజ్ చేసిన దాఖలాలు చాలా ఉన్నాయి. అంటే పెద్ద ఇప్పుడు అలా కేసులలో పెద్ద కేసు నేను తీసుకొచ్చిన ఘనత ఏదో ఒకటి చెప్పండి. చాలా ఉన్నాయి పెద్ద కేసు అంటే. ఇక్కడ ఇంతకుముందు మనం చిన్నగా ఉన్నప్పుడు ఏదైనా పెద్ద ఇన్సిడెంట్ జరిగినాయి, కానీ ఇప్పుడు మనం ఉన్నప్పుడు ఏదైనా పొలాల దగ్గర కానీ ప్లాట్ల దగ్గర కానీ చిన్న చిన్న గొడవలు కదా, ఇంకా ఇంతకు మించిన పెద్ద గొడవలు ఏం జరగలేవు. ఇప్పుడు యూత్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా చూస్తుంటారు, యూత్ ఏంటంటే ఇప్పుడు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడడం కానీ, తర్వాత రెచ్చగొట్టడం కానీ, తర్వాత డ్రింకింగ్ కానీ, ఇవన్నీ మామూలుగా వైన్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళకి మీరేమి సలహాలు ఇవ్వబోతున్నారు ఇప్పుడు? అవన్నిటికీ మేము సపోర్ట్ చేయలేము. ఇప్పుడు తన ఓటును ఏ విధంగా వినియోగించుకోవాలనే దాని మీదనే మేము కాన్సన్ట్రేషన్ చేస్తాం తప్ప మందుకు కానీ డబ్బు కానీ బానిస చేయవలసిన పని మాకు లేదు. రవి ఎటువంటి వ్యక్తి అనేది అందరికీ తెలుసు, వ్యక్తిగతంగా మంచోడా కాదా అనేది తండ ప్రజలందరికీ తెలుసు. కాబట్టి నాకు ఈసారి గ్రామ పెద్దలందరూ కలిసి నాకు యాక్చువల్లీ ఏకగ్రీవంగా అయిపోవడం అనుకున్నాము, అది అన్ఫార్చునేట్లీ కంటెస్ట్ చేయాల్సి వచ్చింది. అది కావున మేము ఈసారి 200% మేము 200 నుంచి 300 ఓట్ల మెజార్టీతో గెలుస్తున్నాము. డ్యామ్ షూర్ అది. అంటే యూత్కి ఏం సలహా ఇస్తున్నారు? ఇప్పుడు రాంగ్ రూట్ ఉంది, రైట్ రూట్ ఉంది. అంటే వాళ్ళు చదువుకొని కూడా వాళ్ళు కొన్ని అసాంఘిక కార్యక్రమాలు చేపడతా ఉన్నారు అక్కడక్కడ. మనం ఎంత చెప్పినప్పటికీ వాళ్ళకి మేము ఇచ్చే గైడ్లైన్స్ ఏంటంటే మంచి చదువుకొని మంచి ఉద్యోగాలు సంపాదించుకోవాలి. మీకు అవసరమైన లైబ్రరీ ఏదైనా అవసరం అనుకుంటే మేము లైబ్రరీని కూడా ఏర్పాటు చేస్తాము. గెలిచిన తర్వాత మాకు ఆల్రెడీ ఎస్టీ కమ్యూనిటీ హాల్ ఉంది, ఆ కమ్యూనిటీ హాల్లో లైబ్రరీ కూడా ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఓకే. ఇప్పుడు మామూలుగా ఇప్పుడున్న ప్రతి ఇంటికి రోగాలన్నిటి ఎక్కువైపోయినాయి. అంటే ఇప్పుడున్న కల్చర్కు బీపీ, షుగరు అటువంటి వృద్ధులకు, అంటే వీళ్ళ కోసం ఏమన్నా గ్రామ పంచాయతీ తరఫు నుంచి ఒక క్యాంపులు, మెడికల్ క్యాంపులు ఏమైనా ఏర్పాటు చేస్తారంటారు? 100% పెడతాం. ఒక 3 నెలలకు 4 నెలలకు ఒకసారి మెడికల్ క్యాంప్ పెట్టేసి షుగర్ బీపీ వాళ్ళకున్న సమస్యను తెలుసుకొని వాళ్ళకి కావాల్సిన మెడిసిన్ కూడా అందించడం జరుగుతుంది. ఓకే. పెన్షన్ విషయంలో ఎట్లా చూస్తారు ఇప్పుడు? ఎందుకంటే వృద్ధులు అనేవి వాళ్ళకి వచ్చినాయి, వాళ్ళకి రాలేదు, తర్వాత గెలిచిన తర్వాత అందరు మీరంతా ఒక యూనిటీగా వచ్చేసి పెన్షన్ అందరికి వచ్చే విధంగా మీరు ఎంత సహకారాలు అందిస్తారు వాళ్ళకి? అన్న ఒకటే, గవర్నమెంట్ నుంచి రావాల్సిన సంక్షేమ పథకాలు ఏవైనా సరే, పెన్షన్ కానీ, రేషన్ కార్డు విషయంలో కానీ, ఇందిరా మహిళల విషయంలో కానీ, ఏ విషయంలో అయినా సరే నేను ఎమ్మెల్యే గారితో కొట్లాడి వాళ్ళ కంపల్సరీ శాంక్షన్ చేసే జిమ్మేదారు నాది. ఓకే. ఇప్పుడు ఏదైతే మీరైతే యునానిమస్ కాకుండా కొద్దిగా ఏదైతే ఖచ్చితంగా కాంటాక్ట్ చేయాల్సిన అవసరం వచ్చిందో, ఇది మీకు మీ ప్రత్యర్థికి ప్రజలు గమనిస్తున్నారంటారా? ఎవరు ఎటువంటి? 100% గమనిస్తారు. అంటే తేడా ఏంటిది? ఇప్పుడు వాళ్ళకున్న తేడా ఏంటిది, మీకున్న తేడా ఏంటిది? రవి అంటే న్యాయ వ్యవస్థ. నేను వ్యక్తిగతంగా ఎవరి గురించి మాట్లాడదలుచుకోలేదు. ఓకే. ఓకే. ఇప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ ఇప్పుడు మనకు అభివృద్ధి ధ్యేయం అనుకుంటే ఇప్పుడు బహుశా ఇక్కడ ఇప్పుడు అంతా పశు వైద్యశాల ఇవన్నీ కర్మరిగా అయిన పరిస్థితులు ఉన్నాయి. తర్వాత డంప్ యార్డింగ్ ఇవన్నీ ఇప్పుడు అన్న ఇంకోటి గ్రేవ్ యార్డ్ లేకుండా ఓకే. యువకులందరూ నాతో పాటు కలిసి గ్రామ పెద్దల సపోర్ట్తోనే ఒక 3-4 ఎకరాలు మనం ఫస్ట్ శ్మశాన వాటిక లేకుండా శ్మశాన వాటికని చేసింది మేమే. తర్వాత మన గ్రామానికి సంబంధించిన అసైన్ ల్యాండ్ గవర్నమెంట్ 165 ఎకరాలు తీసుకోవడం ద్వారా దాన్ని ఎక్స్పాండ్ చేయడం జరిగింది. ఒక దగ్గర 8 నుంచి 10 ఎకరాల వరకు ఉంది ఇప్పుడు అది. ఓకే. దాన్ని చుట్టూ కాంపౌండ్ వాళ్ళ చుట్టూ ఇప్పుడైతే కాంపౌండ్ వాళ్ళు లేదు, ప్రస్తుతానికి దానికి సంబంధించిన రూమ్స్ కానీ, దహన కార్యక్రమాలకు సంబంధించిన స్లాబ్స్ కానీ అవన్నీ ఉన్నాయి. ఓకే. ఫ్యూచర్లో హెచ్ఎండే పరంగా వాళ్ళు ఏదన్నా చేయాలని మా దగ్గరికి వస్తే వాళ్ళకందరికీ మేము సపోర్టెడ్గా ఉండి మేము కూడా దాన్ని మంచిగా డెవలప్మెంట్ చేయాలనుకుంటాం. ఓకే. యూత్ కూడా కోరుకున్నది ఏంటంటే వాళ్ళకు ఒక గ్రౌండ్ అన్నీ ఉంటే బాగుంటుండే అనేది
ఇక్కడ ఉన్నటువంటి యూత్ యొక్క ఆలోచన మరి వాళ్ళకు యూత్కు భరోసా ఇవ్వగలుగుతారంటారా? 100% ఇస్తాము. గ్రామాన్ని అభివృద్ధిలో నడిపిస్తాము. ఒకవేళ గ్రామ విషయంలో, కరెంట్ విషయంలో కానీ, డ్రైనేజ్ విషయంలో కానీ, రోడ్ విషయంలో కానీ, మన జీపీలో కానీ ప్రభుత్వ పరంగా డబ్బు రాకపోయినా సొంత నిధులతో డెవలప్మెంట్ చేస్తాం. ఓకే గతంలో నేను ఏదైతే ఓడిపోయిన సందర్భం ఏదైతే ఉందో సరే అనివార్య కారణాల వల్ల నేను కాంటాక్ట్ చేయాల్సి వస్తుంది. మరి ఇప్పుడు ఏదైతే ప్రత్యర్థులు కావచ్చు, నేను రవి గారు కావచ్చు, మరి ఇక్కడ ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అనేది ప్రజలు గమనిస్తున్నారు. మరి అభివృద్ధి విషయానికి వస్తే ఫండింగ్ వచ్చినా రాకున్నా తన సొంత నిధులతోటి ఇప్పటివరకే నేను చేసిన అధికారంలో లేనప్పుడే, మరి అధికారంలోకి వచ్చిన తర్వాత నా సొంత డబ్బు పెట్టేనా నేను ఖచ్చితంగా నేను అభివృద్ధి దిశగా నేను వెళ్తానని చెప్పేసి మనతో చెప్తా ఉన్నాను.